ఫ్రెండ్స్, మొన్న గంగా నది పైన ఇఫ్తార్ విందు చేస్తూ కొంతమంది కుర్రవాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకు అప్పచెప్పడం జరిగింది. కోర్టు వాళ్ళకి రెండోసారి కూడా ఈ రోజు బెయిల్ శాంక్షన్ చేయలేదు. ఏంది రీజన్ అని అడిగితే కోర్టు ఏం చెప్తుందంటే, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళకి బెయిల్ మంజూరు చేయట్లేదు. చేసి వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాబట్టి దానివల్ల గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి వాటి మీద బెయిల్ ఇవ్వమని చెప్పేసి కోర్టు చెప్పింది. సో మరి అలా అయితే మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న మాట మీద నేను ఒకసారి వీడియో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. సో చూశారు కదా, ఇలాంటి వాటి మీద మనోభావాలు దెబ్బతిన్నావా? ఇలాంటి వాటి మీద ఇది క్రైమ్ కాదా? మరి వీళ్ళు కనబడట్లేదా కోర్టుకి, పోలీసులకి? ఎఫ్ఐఆర్ చేయరా వీళ్ళ మీద? అంటే ఇది చేస్తే కరెక్టు, అది చేస్తే రాంగా? నేను ఏదైనా రాంగ్నే అంట. అది వాళ్ళు చేసింది రాంగ్ అయితే, నిరూపిస్తే రాంగ్ అయితే రాంగే. వీళ్ళు చేసింది కరెక్టా? వీళ్ళకి బెయిల్ ఇవ్వరు, ఓకే. ఓ పని చేయండి, వీళ్ళు చేసిన పెద్ద క్రైమ్ కాబట్టి ఉరి తీసి పారేసేయండి వాళ్ళని. 14 మంది ముస్లిమ్స్ కుర్రాళ్ళకి ఉరి తీసేయండి. అరే చేసిన ఇంత దానికి వీళ్ళకేం లేదు, వీళ్ళు మసీదు మీద ఎక్కి వీళ్ళు ఇలా చేస్తే మనోభావాలు దెబ్బతినవా? సో మన భారతదేశంలో చూడండి, మీరు ఎలాంటి న్యాయస్థానం నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఇలాంటి నా ఎక్స్పెక్ట్ చేసేది. మరి వీళ్ళ మీద యాక్షన్ నేను తీసుకోరా? సో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఓవరాల్ గా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీద ఏమైనా ఉంటే స్పందించండి, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి.